नमः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहरिग्रीवम् उपास्महे वागर्धारं संपृक्तो वागर्धप्रतिपत्ते जगदप्पितरं वन्दे पार्वती परमेश्वरम् ఇవాళ రోజున పరీక్షిత్ మహారాజు గురించి చెప్పుకున్నాం. భాగవతంలో పరీక్షిత్ మహారాజు భాగవత కథానాయకుడు. భాగవతం పుట్టడానికి పరీక్షిత్ మహారాజే కథానాయకుడు. విష్ణురాతుడని ప్రసిద్ధి చెందిన ఆ పరమ భాగవతుడు ఉత్తర అభిమన్యులు తనయుడు. ఆయనకి ఇంకో పేరేంటి? పరీక్షిత్ మహారాజుకి విష్ణురాతుడు అని పేరు. ఆయన ఎవరి కొడుకు? పరమ భాగవతుడు ఆయన ఉత్తర అభిమన్యుడి యొక్క కొడుకు. అభిమన్యుడు ఎవరు? కృష్ణుడి అర్జునుడి యొక్క కొడుకు. ప్రద్యుమ్నుడు కృష్ణుడు వైపు వస్తాడు. అర్థమైందా? అభిమన్యుడు ఉత్తర యొక్క కొడుకు ఎవరు? విష్ణురాతుడు. ఆయన పేరే పరీక్షిత్ మహారాజు. సుభద్రార్జునుల పుత్రుడు అభిమన్యుడు అనే విషయం మనకు తెలిసింది కదా. సుభద్రకి అర్జునుడు పుట్టినవాడు అభిమన్యుడు. ఆ అభిమన్యుడు ఉత్తరుడికి పుట్టినవాడు ఉత్తరానికి పుట్టినవాడు పరీక్షిత్ మహారాజు. కురుక్షేత్ర రణము ముగిసిన పిదప, అంటే కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా. ఎవరికి? పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం జరిగింది కదా. అందరూ మరణించారు. తర్వాత మిగిలిన ఏకైక పాండవ వంశాలు కూడా పరీక్షిత్ మహారాజు. అందరూ చనిపోయాక మిగిలిన పాండవ వంశాలు ఒకటొకటి మిగిలిన ఆయనే పరీక్షిత్ మహారాజు. భాగవతం అంటే కృష్ణ కథ. భాగవతం అంటేనే కృష్ణుడి యొక్క అది 12 స్కందాల రూపంలో రచింపబడింది. ఎన్ని స్కందాలు భాగవతము? 12 స్కందాలు. 10వ స్కందం 11వ స్కందాలలో శ్రీకృష్ణ చరిత్రం వర్ణించబడింది. మొత్తం భాగవతంలో 10వ స్కందం 10వ స్కందం 11వ స్కందంలో శ్రీకృష్ణుడి గురించి చరిత్ర గురించి చెప్పబడింది. మొదటి 9 స్కందాలు శ్రీకృష్ణుడి వివిధావతార లీలలు వర్ణించబడ్డాయి. ఫస్ట్ 9 స్కందాలు ఏమైంది? కృష్ణుడి ముందు అంటే విష్ణువు యొక్క అవతారాలు చెప్పారు. విష్ణు అవతారాలు అంటున్నారు కానీ విష్ణువు యొక్క అవతారం. ఈ పుస్తకం ఇస్కాన్ వాళ్ళు ప్రింట్ చేశారు కాబట్టి దాన్ని కృష్ణుడి అవతారాలు అంటారు. కానీ విష్ణువు యొక్క అవతారమే కృష్ణుడు. సో విష్ణువు యొక్క అవతారాలు 9 స్కందాలు చెప్పబడ్డాయి. ముందు దశావతారాలు ఉన్నాయి కదా. కొన్ని కృష్ణుడు రాకుండా అవతారాలన్నీ విష్ణు అవతారాలన్నీ వాడి గురించి చెప్పబడింది. ప్రథమ స్కందంలోనే కృష్ణస్తు భగవాన్ స్వయం అనేది అత్యంత ముఖ్యమైన విషయం నిరూపించబడింది. కృష్ణస్తు భగవాన్ స్వయం, నేనే భగవంతుడు అని చెప్పాడు కదా భగవద్గీతలో. ఆ యొక్క లైన్ మనకి ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు గురువు. ఇటువంటి శ్రీకృష్ణ దివ్య కథ అయినట్టి భాగవతం పరీక్షిత్ మహారాజు శుకుడు సంవాదంగా మనకు అందించబడింది. సుఖ మహర్షి కదా పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు భాగవతం. సుఖ మహర్షికి ఎక్కడి నుంచి వచ్చింది? వేదవ్యాసుల నుంచి వచ్చింది. వేదవ్యాసుల గారికి ఎక్కడి నుంచి వచ్చింది? నారద నుంచి వచ్చింది. అలా సుఖ మహర్షి నుంచి పరీక్షిత్ మహారాజు వింటుండగా మనకు అందింది భాగవతం. పరీక్షిత్తు యొక్క జన్మము కర్మము ముక్తి వివరాలు తెలుగుతానని సూత గోస్వామి పలకడంతో భాగవతంలో పరీక్షిత్ మహారాజు చరిత్ర ప్రారంభమవుతుంది. పరీక్షిత్ మహారాజు ఎలా పుట్టాడు, ఆయన ఎలాంటి పనులు చేశాడు, ఆయనకు ముక్తి ఎలా లభించింది అని సూత మహర్షి తన యొక్క శిష్యులకు చెప్తారనడంలో ఈ యొక్క పరీక్షిత్ మహారాజు యొక్క వృత్తాంతం ఆరంభం అయ్యింది. భాగవతంలోని అతని జన్మకర్మ ముక్తులు వర్ణించబడిన ఎంత ప్రాధాన్యం కలిగినవో ఉంటాయో. భాగవతంలో పరీక్షిత్ మహారాజు గురించి ఆయన జన్మము కర్మము ముక్తి గురించి డిస్కస్ చేశారంటే పరీక్షిత్ మహారాజు ఎంత గొప్ప భాగవతోత్తముడో అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సర్వప్రధానుడైన శ్రీకృష్ణ భగవానుడితో సంబంధం కలిగినప్పుడు ఏ విషయమైనా ప్రాధాన్యత. అంటే ఎవరైనా ఏదైనా భగవంతుడితో అది సంబంధం పెట్టుకుందంటే అది గొప్పదే. అందుకే నవవిధ భక్తులు దేని సూచిస్తున్నాయి? భగవంతుడు సూచిస్తున్నాయి. ఆ నవవిధ భక్తుల్లో దేవుడి కనుక పట్టుకోకపోతే అవి వేస్ట్. భగవంతుడిని అనగా శ్రవణం కీర్తన విష్ణు అన్నారు అక్కడ. అంటే ఈ 9 భక్తులు విష్ణువునే పట్టుకునేందుకు మార్గదర్శకాలు. అందుకనే వాటి పట్టుకుంటున్నారు కాబట్టి అవన్నీ ఉత్తమోత్తమైన మార్గాలు. అలా వాటికి ప్రాధాన్యం ఎప్పుడు వస్తుంది? దేవుడితో వాటికి బంధం ఏర్పడినప్పుడే.
అంటే పరీక్షిత్తు యొక్క జన్మ కర్మములు తప్పకుండా శ్రీకృష్ణుడితో సంబంధం కలిగి ఉంటాయి కదా. ఎలా? అర్జునుడి యొక్క సఖుడు శ్రీకృష్ణుడు. ఆ సంబంధం ఎట్లా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, అర్జునుడి యొక్క సఖుడు కృష్ణుడు కరెక్టే, కానీ పరీక్షిత్ మహారాజు కృష్ణుడితో ఏం సంబంధం? భాగవతం పరీక్షిత్ మహారాజు గురించి అంత గొప్పగా రాయడానికి అంటే చూద్దాం. పాండవ యొక్క కౌరవ యుద్ధం ముగిసింది. పంచపాండవులు తప్ప కురువంశం అంతా నశించింది. మొత్తం కౌరవులు చచ్చిపోయారు, పంచపాండవులు మిగిలారు. తొడలు విరిగి దుర్యోధనుడు రణరంగంలో పడి ఉన్నాడు, చచ్చిపోయాడు. అయితే పడి ఉన్నాడు కానీ ప్రాణం పోలేదండి. పడి ఉన్నాడు కానీ ప్రాణం పోలేదు. అప్పుడు తన ప్రభువుకు ఆనందం కలిగిద్దామని ఉద్దేశంతో ద్రోణసుతుడైన అశ్వత్థామ నిద్రిస్తున్న పాండవపుత్రులను వరించి వారి తలను దుర్యోధనుడికి కనుక ఇచ్చారు. అప్పుడు ఏమైంది? ద్రోణాచార్యుడు యొక్క కొడుకు అశ్వత్థామ దుర్యోధనుడు చనిపోక ముందే ఆయన కొంచెం సంతోషం కలిగిద్దామని ఏం చేశాడంటే, పాండవుల యొక్క కొడుకులు పడుకొని ఉంటే వాళ్ళ తలలు నరికి వేసి తీసుకొచ్చి దుర్యోధనుడిని చూపించాడు. పాండవుల యొక్క కొడుకుల్ని చంపాడు. అంటే ఇక మీరందరూ చనిపోయారు, ఇక పాండవులు కూడా ఎవరు లేరుగా, వాళ్ళు కూడా మొత్తం అంతమే అని చూపిద్దామని తీసుకొచ్చి చేశాడు. ఎవరికి? దుర్యోధనుడికి ఇచ్చి కానుకగా ఇచ్చాడు ఆ తలకాయని. అప్పుడు కృష్ణుడు అర్జునుడు అశ్వత్థామను పట్టుకోవడానికి వెంబడించగా ఆయన ఏం చేశాడు? కృష్ణుడు అర్జునుడు అశ్వత్థామను పట్టుకోవడానికి బయలుదేరితే ఆయన ఏం చేశాడు? బ్రహ్మాస్త్రం వేశాడు. ఎవరు? అశ్వత్థామ. కృష్ణుడు ఎంబడే ఏం చెప్పాడు? లైట్ వేసింది. కృష్ణుడు ఎంబడే ఏం చెప్పాడు? లోపల లైట్ వేసింది. కృష్ణుడు ఎంబడే ఏం చెప్పారు? అర్జునుడికి నువ్వు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించండి, బ్రహ్మాస్త్రంతోనే కంట్రోల్ అవుతుంది, వేరే అస్త్రాలు దాని ముందు నిలబడలేదు. అప్పుడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రం వేస్తే రెండు శాంతించాడు. అప్పుడు కృష్ణుడు నిర్దేశంతో తర్వాత అశ్వత్థామను పశువును బంధించినట్టు తాళతో కట్టి శిశిబిరాన్ని తీసుకొచ్చాడు. అశ్వత్థామను తాళతో కట్టి తీసుకొని వచ్చారు. యాక్చువల్లీ ఆయన చంపేద్దామని కూడా ద్రౌపది దేవాలను చంపకూడదు, గురువు యొక్క కొడుకు గురువుతో సమానం, ఆయన చంపకూడదు, కాబట్టి ఆయన శిక్షించి వదలొచ్చు అని చెప్పింది. ఎవరు? ద్రౌపది. తన బిడ్డలు పోగొట్టుకున్నా కూడా ద్రౌపది దేవి ఎంత ధర్మంగా నిలబడ్డది చూడండి. చంపకూడదండి, వదిలేయండి, గురుపుత్రుడు గురువుతో సమానం అని అన్నారు. అందుకే మన గురువు గారు వెళ్ళిపోయారా, గురుపుత్రుడిని మన గురువు అనుకొని ఈరోజు కూడా పూజిస్తున్నాం. నిద్రిస్తున్న వారిని కనికరం లేకుండా వర్తిన అశ్వత్థామకి ఎటువంటి శిక్ష వేయాలా అనే విషయంలో అనేక చర్చలు ఎదిగాయి. అలా పడుకున్న పసికందులను చంపేశాడు ఇంత మూర్ఖంగా. అంత గురుపుత్రుడు, అంత జ్ఞాని గురువు వీళ్ళు దొరికాడు పాండవులకి, ఇంత గొప్పవాడు పాండవులయ్యాడు. ఆ గురుపుత్రుడు ఎలా తయారయ్యాడు అంటే ఎలాంటి శిక్షలు వేయచ్చు ఈయనకైనా ఆలోచించాడు. చివరికి అందరికీ నచ్చే విధంగా అర్జునుడు అతనికి కేశఖండన చేసి తలలోని మణిని తొలగించాడు. ఆయన గుడి గీయించి తలలోని మణిని అర్జునుడు తీసేశాడు. ఇది అందరికీ నచ్చింది. అశ్వత్థామ అక్కడ మణి ఉంటుంది, ఆ మణిని తీసేశారు. అదే అశ్వత్థామ ఈగలు పడుతూ తిరుగుతున్నారు, అక్కడ ఇక్కడ ఇంకా చనిపోలేదు, చిరంజీవిగా ఉన్నాడు అని చెప్పారు కదా కృష్ణ భగవాను చెప్పారు కదా. ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నంలో నువ్వు ఉండని చెప్పి బ్రతుకుంటావు నువ్వు అని చెప్పారు కృష్ణ పరమాత్మ. అశ్వత్థామ ధర్మాన్ని నిలబెట్టడం కోసం తిరుగుతున్నాడు. కృష్ణుడు మాట ఇచ్చాడు, ధర్మం నిలబెడతాడు. ఆ విధంగా అవమానితుడై అశ్వత్థామ విడిచివేయబడ్డాడు. ఆ రోజు కృష్ణుడికి మాట ఇచ్చాడు, ధర్మం నిలబెట్టే విధంగా నువ్వు ప్రయాణం సాగించి ఇక్కడి నుంచి నువ్వు చేసిన పాపాలకి నిష్కృతం అవ్వడానికి. అప్పుడు కృష్ణుడి మాట ఇచ్చి అశ్వత్థామ తిరుగుతున్నాడు. దెబ్బతిన్న పాము ఊరుకుంటుందా? అశ్వత్థామ కూడా అంతే, సమయం కోసం వేచి ఉన్నాడు. అదను చిక్కగానే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఇప్పుడు దెబ్బ కొట్టారు, అయినా కూడా బుద్ధి వచ్చింది ఇంకా లేదు, వెయిట్ చేస్తున్నాడు. చాలా సంతమండి పాములాగా కాటేస్తాము. ఎవరు? అశ్వత్థామ. భక్త జనరక్షకుడు అయిన శ్రీకృష్ణుడే పాండవులకు రక్షకుడు. అంతే కదా, భక్తులందరూ కాపాడేవాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయననే పాండవులకు రక్షగా ఉన్నాడు. అందుకనే పాండవులు ఎవరేం చేయలేకపోయారు. కృష్ణుడు వెళ్ళిపోయాక అందరూ వెళ్ళిపోయారు, చిన్న చిన్న వాళ్ళతో ఓడిపోయారు పాండవులు. ఆ దేవదేవుడే వారికి కురుక్షేత్ర యుద్ధంలో రక్షణ కవచమై నిలిచాడు కదా. పాండవ యుద్ధంలో శ్రీకృష్ణుడే ముందున్నాడు కాబట్టి ఒక్క అస్త్రం అర్జునుడి మీద పోలేదు. తర్వాత యుద్ధం అంతా అయిపోయాక శ్రీకృష్ణుడు అర్జునుడు దిగి దూరం పొమ్మన్నారు. అర్జునుడు దూరం పోయాడు. వెంబడే పైన జెండాపై కపి హనుమంతులు అని చూశారు, ఆయన వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు ఒక దుక్కులో రథం మొత్తం పేలిపోయింది. అర్జునుడు షాకే, స్వామి ఏంటిది అని అడిగితే, నీ మీద ప్రయోగించిన అస్త్రాలు ఒట్టిగా చాలా గొప్పగా ఆయన, నేనున్నాను కాబట్టి ఆగున్నాయి, నేను జరిగాను కాబట్టి పేలిపోయినాయి. నిజంగా కృష్ణుడు ఎప్పుడు ఏమవు ఎప్పుడో గుటకాయ స్వామి. కౌరవసేన అనేది ఘోరమైన సాగరాన్ని పాండవులు శ్రీకృష్ణుని నావికునిగా పొందినందునే దాటగలిగారు. కౌరవసేనని గొప్ప ఘోరమైన సాగరం, సంసారమైన సాగరాన్ని పాండవులు ఎలా ఈదగలిగారు? కృష్ణుడు అనే నావికుడు ఉన్నాడు కాబట్టి, కృష్ణుడు పడవను నడిపాడు కాబట్టే, అంటే వీళ్ళందరూ కృష్ణుడు నడిపే పడవలో ఉన్నారు కాబట్టి ఆ కౌరవుల్ని జయించగలిగారు, అధర్మాత్మని జయించగలిగారు. ఈ విషయాన్ని మనం కురుక్షేత్రంలో తెలుసుకున్నాం కదా, అడుగడుగునా చూడవచ్చు. మహాభారతం గురించి తెలుసుకున్నాం కాబట్టి అక్కడ తెలుస్తుంది. ఆ విధంగా సాధు పురుషులను రక్షించి దుర్మార్గులను నశింపజేసే
ధర్మాన్ని నెలకొల్పి శ్రీకృష్ణుడు తిరిగి హస్తినాపురం నుండి ద్వారకకు బయలుదేరాడు. అలా ధర్మాన్ని నిలబెట్టి శ్రీకృష్ణ వారు హస్తినాపురం నుంచి ఎక్కడ బయలుదేరారు? ద్వారకకు వచ్చేసారు. ద్వారక అంటే చెప్పుకున్నాక శంకరాచార్య వారిలో ఎక్కడ ఉంది? గుజరాత్ వెస్ట్ సైడ్. అదే అదునుగా భావించి అశ్వత్థామ తిరిగి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కృష్ణుడు లేడు కదా, బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ ప్రయోగించాడు. ఇప్పుడు ఎక్కడ ప్రయోగించాడని చూద్దాం. అయితే ఈసారి అతను పాండవ వంశాంకురాన్ని నశింపచేయాలని సంకల్పించాడు. పాండవులకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. ఎవరికి? ద్రౌపది. ఉత్తర అభిమన్యులకు బిడ్డ పుట్టబోతున్నాడు. పాండవుల పుత్రుడు చనిపోయారు, అభిమన్యుడు ఒకడు ఉన్నాడు. అభిమన్యుడికి ఉత్తరకి బిడ్డ పుట్టబోతున్నాడు. ఆయన మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. దానితో పాండవ వంశమే నిర్మూలించబడుతుంది అని అనుకున్నాడు. అంటే ఇంకా పాండవులకి ఇంకెవరు లేదు కదా, అభిమన్యుడు వెళ్ళిపోతే పాండవులు మొత్తం అయిపోయినట్టే. రథం ఎక్కబోతున్న కృష్ణుడికి అభిమన్యుని పత్ని ఉత్తర పరుగులతో రావడం కనిపించింది. కృష్ణుడి దగ్గరికి అభిమన్యుడి భార్య ఉత్తర పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె నేరుగా శ్రీకృష్ణుని సమీపించింది. భయ విఫలైన భక్తమందాన్ని ఆశ్రయించి దేవదేవ జగన్నాథ మహాయోగి నన్ను రక్షించు అని చెప్పి ఆవిడ తెలిసిపోయింది. బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగింది, నా బిడ్డను కాపాడండి అని ఉత్తర గర్భంలో ఉంది కదా. ఎవరున్నారు లోపల? ఆయనే విష్ణునాథుడు. సరే స్వామి నన్ను కాపాడు కృష్ణుని అడిగింది. ఏదో లోహ బాణం నా వైపులోకి అతివేగుగా వస్తున్నది, ఏదో బాణం నా వైపు వస్తుంది స్వామి, నాకు ఇబ్బందిగా ఉంది, నొప్పులు పెరుగుతున్నాయి, ఇబ్బందిగా ఉంది స్వామి, నన్ను కాపాడు. అది నన్ను దహింపజేసినా నా గర్భం మాత్రం నశించకుండా కాపాడు స్వామి. అది నన్ను చంపేసినా పర్వాలేదు, నా గర్భంలో ఉన్న శిశువుని మాత్రం కాపాడు స్వామి అని అడిగింది. అని ముగ్గురితో హస్తాలతో ప్రార్థించింది. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడి విషయం అర్థమైంది. ఎవడేశాక ఇది తెలిసిపోయింది. అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఎవరి మీదకి? ఉత్తర గర్భంలో ఉన్న శిశువు మీదకి వేశాడు. పాండవ వంశంకురాన్ని నశింపజేయడానికి అశ్వత్థామ చేసిన దుష్టకార్యంగా దాన్ని ఆ దేవదేవుడు గుర్తించాడు. అంటే ఇది ఒక పిచ్చి పని చేశాడు. ఎవరు? అశ్వత్థామ అని గుర్తించి వెంటనే భక్త రక్షణార్థమై సుదర్శన చక్రాన్ని వచ్చాడు. సుదర్శన చక్రం పట్టుకుని శ్రీకృష్ణుడు రెడీ అయ్యాడు. అతడు సర్వహృదయవాసి కదా, అందరి హృదయాల్లో ఉన్నాడు. ఇప్పుడు అశ్వత్థామ హృదయంలో ఉన్నాడు తెలుస్తుంది కదా స్వామికి, ఉత్తర హృదయంలో ఉన్నారు తెలుస్తుంది. అలా అందరి హృదయవాసి కాబట్టి కురువంశాంకురాన్ని రక్షించాలని అతడు ఆమె గర్భంలో ప్రవేశించాడు. ఉత్తర గర్భంలో వెళ్ళాడు శ్రీకృష్ణుడు. చిన్న బొట్టన వేయంత సైజు. బ్రహ్మాస్త్రము అమోఘమైనదే. బ్రహ్మాస్త్రం చాలా గొప్ప, దాన్ని తిరుగులేదు, దివ్యమైనది. అయినప్పటికీ కృష్ణ తేజం ముందు నిస్తేజమైంది. కృష్ణుడి యొక్క తేజస్సులోంచి అది పుట్టింది. తండ్రిలోంచి పుట్టిన బిడ్డ తండ్రిని ఏం చేస్తాడు? దాసోహం తల వస్తాడు. అలా బ్రహ్మాస్త్రం లోపలికి వెళ్ళి ఆ శిశువుని చంపబోయే ముందు కృష్ణుడి యొక్క తేజస్సు ఆ గర్భం చుట్టుకుంది కాపాడడానికి. ఈ బ్రహ్మాస్త్రం ఏమీ చేయలేకపోతుంది. ఏమన్నది? కాలం మీద పడ్డ దాసోహం. బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగినప్పుడు తల్లి గర్భంలో ఉన్న పరీక్షకు బ్రహ్మతేజం దుస్సహంగా మారింది. ఆ తాపానికి తప్తమవుతున్న తరుణంలో పరమపురుషుడు చెంతకు రావడం ఆ శిశువు కనిపించింది. లోపల చిన్న మనిషి తిరుగుతున్నాడు గర్భంలో. ఇది చూస్తున్నాడు లోపల నుంచి శిశువు. అంటే బ్రహ్మాస్త్రం ప్రయోగం జరుగుతూ ఇబ్బంది పడుతున్నాడు, కానీ కృష్ణుడు వచ్చి కాపాడడం స్టార్ట్ చేయగానే సంతోషం అనిపించింది. నాకు ఇబ్బంది కలగట్లేదు. 4 బాహువులు ఉన్నాయంట ఆ చిన్న బొమ్మకి. లోపల తిరుగుతుంది కదా. చూశాడు కృష్ణుడు. మెరుపు వంటి పీత వస్త్రం ధరించాడు. అది మెరుపులా మెరిసిపోతుంది. ధరించిన అతని నేత్రాల క్రోధంతో ఎర్రగా ఉన్నాయి. ఆయన కళ్ళు మాత్రం ఎర్రగా మెరుస్తున్నాయి. లోపల ఉన్న చిన్న కృష్ణుడికి అంటే కోపంతో ఉన్నాడు. ఆ కోపం ముందు బ్రహ్మాస్త్రం భయపడిపోయింది. బ్రహ్మదేవుడు చేతిలో ఉన్న గదను చుట్టూ తిప్పుతూ అతను రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాడు. గదను ఇలా తిప్పుతున్నాడు. లోపల తిప్పుతూ తన యొక్క రక్షణ కవచాన్ని వేశాడు చుట్టూ. దానివల్ల బ్రహ్మాస్త్రాన్ని సూర్యుడు మంచితనను నశింపు చేసినట్టుగా భగవాన్ బ్రహ్మాస్త్ర తేజాన్ని నశింపు చేస్తుండగా అతడు ఎవరాయి అని ఈ శిశువు ఆశ్చర్యపోయాడు. ఈ శిశువు లోపలికి ఎవరాయి మనిషి ఇలా తిప్పుతున్నాడు, నా చుట్టూ ఉన్న గొప్ప వెలుగు నేను చూడకపోతే మొత్తాన్ని లాగేసుకుంటున్నాడే, తన లోపలికి ఎవరైనా అని చూస్తున్నాడు. లోపల ఉన్న శిశువు ఆ పిల్లవాడు చూస్తుండగా దివ్యమూర్తి దృష్టిగా మొత్తం ఆయన చూస్తుండగానే ఈ విధంగా కృష్ణుని చే తల్లి గర్భంలో రక్షించబడి ఆ బాలుడు విష్ణురాతుడని, అంటే విష్ణువుచే రక్షించబడిన వాడు సిద్ధి అంటాడు. విష్ణువుచే కాపాడబడ్డాడు కాబట్టి ఆ బిడ్డకి ఏం పేరు? విష్ణురాతుడు. అలానే ఆ లోపల ఉన్న స్వామి పరీక్షించి చూశాడు కాబట్టి పరీక్షించు. అలా 2 పేర్లు పరీక్ష మహారాజుకు వచ్చారు. అంటే విష్ణురాతుడు, ఇప్పుడు పరీక్ష. గర్భంలో పరీక్షిత్తును రక్షించిన సమయంలో శ్రీకృష్ణుడు అంతర్బాహ్యాలతో నిలిచి ఉన్నాడు. లోపల కృష్ణుడే, బయట కృష్ణుడే. ఉత్తరకి అభిమన్యుడి యొక్క భార్య ఉత్తర, ఆవిడ బయట కృష్ణుడు కనబడుతున్నాడు, లోపల కృష్ణుడు అంతటా ఉన్నాడు. బయట అందరికీ శ్రీకృష్ణుడు ఎక్కడ వాడో అక్కడే ఉన్నట్టు కనిపించింది. కానీ అతడు చతుర్భుజ రూపంలో ఉత్తర గర్భంలో ప్రవేశించి చేయవలసినటువంటి భక్తరక్షణ కార్యాన్ని దివ్యంగా నిర్వహించాడు. ఈ విధంగా పుట్టక ముందే భగవద్ దర్శనాన్ని పొందిన
పరీక్షిత్తు మహాభాగవతోత్తముడు. ఇప్పుడు అర్థమైందా పరీక్షిత్ మహారాజు కృష్ణుడికి ఎలా సంబంధం వచ్చిందో? అర్జునుడికి సగడు కృష్ణుడు, అలాగాని ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి కృష్ణుడికి సంబంధం డైరెక్ట్గా ఉంది. అందుకు కృష్ణుడితో సంబంధం పెట్టుకున్న పరీక్షితుడు భాగవతోత్తముడయ్యాడు. అందుకే దానికి పరీక్షిత్ మహారాజుకి మోక్షం వచ్చింది. సుఖ మహర్షి భాగవతం చెప్పారు కదా అంత్యంలో, లాస్ట్లో అతని జన్మము దివ్యమైనది. అలాంటి పుట్టుకతోనే కృష్ణ దర్శనంతో పుట్టాడు. లాస్ట్ కృష్ణుడు నిజమైన చెప్పుకుంటూ పరీక్షిత్ మహారాజు మళ్ళీ రేపటి రోజున సర్వం శివమామేశ్వర బాగా లోకాన్ సంస్థానం శాంతి శాంతి.